ఎప్పుడైతే 6 మంత్స్కి సాధారణంగా చిన్నపిల్లలకి నోట్లో ఫస్ట్ పన్ను వస్తుంది, పాల పన్ను. అప్పటి నుంచి ఫింగర్ బ్రషింగ్ అనేది చేయడం బాగా అలవాటు చేయాలి. మన చేతితో మనం చేస్తూ ఉండాలి. తర్వాత కొంచెం పెద్ద అయిన తర్వాత 2 పూట్ల పొద్దున్న సాయంత్రం కూడా కంపల్సరీ బ్రష్ చేయించాలి. సాధారణంగా పిల్లలు నైట్ టైం పాలు తాగాని ఏమైనా తినేసి కానీ పడుకుంటూ ఉంటారు. నైట్ టైం ఆ బుగ్గకి పనికి వచ్చిన పాలు అవి ఉండిపోయి నైట్ అంతా బ్యాక్టీరియా ఎక్కువ టైం తరగడం ఎక్కువ పాడైపోతాం. సాధారణంగా నైట్ మనం కంపల్సరీ బ్రష్ చేయడం కానీ నైట్ పుక్లి చూడడం కానీ చేస్తే ఆ పుచ్చిపోయేదాన్ని మనం తగ్గించవచ్చు. మార్కెట్లో చాలా ఫ్లోరిడేటెడ్ టూత్పేస్ట్ దొరుకుతుంది. పిల్లల్లో సాధారణంగా ఫ్లోరైడ్ టూత్పేస్ట్ వాడటం మంచిది. ఆ తర్వాత పిల్లలు పాల పళ్ళు తర్వాత పర్మనెంట్ పళ్ళు రావడం స్టార్ట్ అవుతాయి. మన పర్మనెంట్ పళ్ళు 7 సంవత్సరాల ఆ టైంకి మొదటి దంతం వస్తుంది. చాలా మంది ఏంటంటే అది పాల పన్ను అనుకుని వదిలేస్తూ ఉంటారు. అదే సాధారణంగా పాడైపోతున్న చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. పాల పళ్ళు ఉన్న కనుక లాస్ట్లో పర్మనెంట్ పన్ను వస్తుంది. తర్వాత సాధారణంగా ఆ ఏజ్లో మన పిల్లలు పర్మనెంట్ పళ్ళు వచ్చే టైంలో సైకిల్ తొక్కడం అది ఎక్కువ నేర్చుకుంటూ ఉంటారు. బయట ఆడడం అది నేర్చుకుంటారు. ఆ టైంలో సాధారణంగా ఎదురు దెబ్బ తగిలినప్పుడు ఎదురు పళ్ళు ఊడిపోతూ ఉంటాయి పర్మనెంట్ పళ్ళు. అలా ఎప్పుడైనా ఊడిపోయినప్పుడు మనం ఫస్ట్ వెంటనే పళ్ళు జాగ్రత్తగా క్లీన్ చేసి వాటర్లో ఒక పచ్చి పాలల్లో బాటిల్లో పెట్టి వెంటనే మీ దగ్గరలో డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే ఆ పళ్ళు మళ్ళీ వెంటనే వాళ్ళు రీఇంప్లాంట్ చేస్తారు. దానివల్ల కొన్ని రోజులు ఆ పళ్ళు మనం ప్రిజర్వ్ చేసుకోవచ్చు. అలా వదిలేస్తే మళ్ళీ అది చాలా మంది ఏంటంటే అలా ఊడిపోయింది కదా అని దాన్ని అలా వదిలేస్తారు. ఆ ఏజ్లో మన పళ్ళు కట్టడం అవుతుంది పర్మనెంట్ పళ్ళు. అదే తీసుకెళ్ళగలిగితే మనం జాగ్రత్తగా దాన్ని రీఇంప్లాంట్ చేసి దాని టూత్ని సేవ్ చేసుకోగలుగుతాం. 10-11 సంవత్సరాలప్పుడు పళ్ళు ఊడటం స్టార్ట్ అవుతాయి. కొన్ని పాల పళ్ళు కొన్ని పర్మనెంట్ పళ్ళు వస్తూ ఉంటాయి. మనం పాల పళ్ళు ఊడకుండా ఒకసారి పర్మనెంట్ పళ్ళు వెనకాల ముందు వస్తూ ఉంటాయి. మనం ముందే వెళ్ళి డాక్టర్ గారు చెక్ చేయించుకుంటే అడ్డున్న పళ్ళు కానీ ఒక జా సరిగ్గా దక్కుపోయిన గ్రోత్ మోడిఫికేషన్ కానీ జా ఎక్స్పాన్షన్ కానీ చేసి ఆ పాల పళ్ళు కొన్ని అడ్డున్నాయి తీస్తే కనుక పర్మనెంట్ పళ్ళు కొంచెం స్ట్రైట్గా అలైన్మెంట్లో వస్తాయి. దానివల్ల మన ఫ్యూచర్లో క్లిప్ ట్రీట్మెంట్ అది అవాయిడ్ చేసే అవకాశం ఉంది. వన్స్ ఆల్రెడీ మనకి అలైన్మెంట్ లేదు, వంకరగా ఉన్నట్టు చాలా రకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి రీసెంట్గా. అలా క్లిప్ ట్రీట్మెంట్ సాధారణంగా రకరకాలు ఉంటాయి. క్లిప్లో స్టీల్ క్లిప్లు ఉంటాయి, పన్నులం క్లిప్లు ఉంటాయి. ఇప్పుడు లేటెస్ట్గా అలైనర్స్ వస్తాయి క్లిప్ లేకుండా. ఇప్పుడు మనం బయటకు వెళ్ళినప్పుడు కొంచెం హార్డ్గా లేకుండా ఉంటాయి అలైనర్స్ కూడా వచ్చినాయి. సాధారణంగా 2 రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి. పళ్ళు క్లిప్పుల ట్రీట్మెంట్ పళ్ళు తీసి జరుపుతారు, తీయకుండా జరుపుతారు. తీయకుండా ఆల్రెడీ ఖాళీలు ఉంటే కనుక ఆ గ్యాప్స్లోకి మనం పళ్ళు జరుపుతాం పర్మనెంట్ పళ్ళని. అది కొంచెం సింపుల్గా పళ్ళు తీయకుండా అయిపోతుంది. పళ్ళు తీసి జరపాల్సి వస్తాయి. పళ్ళు తీయకుండా జరపడం ఎందుకు అవ్వదు, కొంతమందికి అవుతుంది. చాలా మంది పేషెంట్ డౌట్లు అడుగుతారు. ఆల్రెడీ పర్మనెంట్ పళ్ళు అక్కడక్కడ సందులు కానీ ఖాళీలు ఉంటే ఆ ప్లేస్ యూజ్ చేసుకుని మనం పళ్ళు జరుపుతాం. అదే కొన్ని వాటిల్లో బాగా వంకరగా ఉండడం వల్ల ఆల్రెడీ పళ్ళు పక్కకి దేవుడు వచ్చేసి ఉంటాయి. అక్కడ మనం స్పేస్ క్రియేట్ చేసుకుని అందులో మనం ఉన్న పళ్ళు జరపాలి. వీళ్ళని బట్టి 2 కానీ 4 కానీ తీసి ఆ గ్యాప్లోకి మిగతా పళ్ళు జరుపుతూ ఉంటాం. సరే ఇంకోటి పుచ్చిపోకుండా ఉండాలి అంటే పర్మనెంట్ టూత్ వచ్చిన వెంటనే మనం సీలింగ్స్ అని పెడతాం. పళ్ళు గార్డెన్లో చాక్లెట్ కానీ చిన్న పద్ధతులు ఉండిపోయి పాడైపోతాయి సాధారణంగా. అంటే సీలింగ్స్ అని ఉంటాయి. సింపుల్గా సీలింగ్స్తో మనం ఆ టూత్ని బ్లాక్ చేసి ఫిజల్స్ అని బ్లాక్ చేస్తే కనుక అవి పుచ్చిపోకుండా ఉంటాయి. ఫ్లోరైడ్ వార్నిష్ అది అప్లై చేస్తాం. ఫ్లోరైడ్ ట్రీట్మెంట్ అది ఉంటుంది. దానివల్ల ఏంటంటే పుచ్చిపట్టే టెండెన్సీ తగ్గుతుంది టూత్కి. అలా చేయించుకుంటే కనుక మనం చాలా మంది అవాయిడ్ చేయొచ్చు. ఇంకా నెక్స్ట్ కండిషన్ అంటే చాలా మంది పళ్ళు తీయించేసుకుని ఉంటారు ఆల్రెడీ మన దగ్గరికి వచ్చిన. అవి ఇమీడియట్గా రిప్లేస్ చేసుకోకపోతే కనుక పక్క పళ్ళు ఆ గ్యాప్స్లో జరిగిపోయి పై పళ్ళు అందులో జారిపోయి ఖాళీలు రావడం కానీ తినడం అది వీలవకుండా ఉంటుంది. దాన్ని మనం నీట్గా రిప్లేస్ చేసుకోవచ్చు. ఇప్పుడు లేటెస్ట్గా ఇదివరకు అయితే తీసిపెట్టుడు పళ్ళు అవి పెట్టేవాళ్ళు. ఇప్పుడైతే ఇంప్లాంట్స్ వచ్చినాయి. పక్క పళ్ళు సపోర్ట్ తీసుకుని బ్రిడ్జ్ చేయడం అదే ఇంప్లాంట్స్ అన్నీ వచ్చినాయి. ఇప్పుడు పళ్ళు తీయకుండా ఎంత పాడైనా మ్యాక్సిమం పళ్ళు తీయకుండానే ట్రై చేస్తాం. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ దాంట్లో చాలా ఇంటర్కనెక్టెడ్ మెడికమెంట్స్ వచ్చినాయి. చాలా ట్రీట్మెంట్ ఆప్షన్స్ వచ్చినాయి. ఎంత పోయినా సరే మ్యాక్సిమం తీయకుండానే ట్రై చేస్తాం. ఎందుకంటే మన సొంత పన్ను ఉంది కట్టి ఏది ఆర్టిఫిషియల్గా ఉంటుంది మన సాటిస్ఫాక్షన్ కోసం. తీయకుండా మనం రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. అంటే చాలా మంది రకరకాల సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్ అని మల్టిపుల్ సిట్టింగ్ అని ఉంటుంది. సింగిల్ సిట్టింగ్ సాధారణంగా ఇన్ఫెక్షన్ లేదా ఐడియల్గా ఉంటే సింగిల్ సిట్టింగ్ చేసుకోవచ్చు. కొంతమందికి ఇన్ఫెక్షన్ ఉంటే కానీ మల్టిపుల్ సిట్టింగ్స్ పెట్టి లోపల బోన్లో మెడిసిన్ అది పెట్టి కూడా చేస్తాం. సాధారణంగా బ్యాడ్ బ్రెత్ వస్తుందంటే ఓన్లీ పళ్ళ వల్లే రాదు. పళ్ళలో గారపట్నం వస్తుంది, మన గ్యాస్ట్రైటిస్ ఉన్న వస్తుంది, లంగ్ ఇన్ఫెక్షన్ ఉన్న వస్తుంది, థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా మీకు బ్యాడ్ బ్రెత్ వస్తుంది. సాధారణంగా బాడీలో ఏదైనా అదర్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా నోట్లో మీరు చూడొచ్చు. అదే మనకు తెలుస్తుంది. ఇప్పుడు షుగర్ అయి ఉన్నప్పుడు చిగురు వాపు రావడం, బ్లడ్ పడడం, చిగురు పడడం అది జరుగుతుంది. సాధారణంగా పండు వాళ్ళు వచ్చి బ్యాడ్ బ్రెత్ అయితే క్లీనింగ్ అయి చేస్తే సరిపోతుంది స్టార్టింగ్ స్టేజ్లో. ఒకవేళ బాగా ఎక్కువ ఉంది, బోన్ లాస్ అది ఎక్కువ ఉందంటే కనుక ఫ్లాప్స్ లోపల డీప్ రూట్ ప్లానింగ్ చేసి ఫ్లాప్ సర్జరీ చేసి ట్రై చేయొచ్చు. కంప్లీట్గా పళ్ళు లేవు అన్నీ పాడైపోయినాక పళ్ళు సెట్లు తీసి పెట్టుకుని అయితే పళ్ళు సెట్ చేయొచ్చు అండి.
కొంతమంది తీసి పెట్టుకుని ఇంట్రెస్ట్ లేకపోతే కనుక మనం ఇంప్లాంట్స్ ప్లేస్ చేసి ఇంప్లాంట్ మీద కూడా పల్స్ సెట్ నిలబెట్టచ్చు. ఓవర్ ఇప్పుడు రీసెంట్గా అయితే ఫుల్ మౌత్ ఇంప్లాంట్స్ వచ్చినాయి. అందులో కూడా ఇంప్లాంట్స్ చాలా రకాలు ఉన్నాయి. ఇమ్మీడియట్గా 2-3 డేస్లో కూడా మనం పల్స్ సెట్ ఇచ్చేయచ్చు పార్టికల్ ఇంప్లాంట్స్ వేసి. లేదు డిలేడ్ లోడింగ్ అని ఉంటా ఇంప్లాంట్స్ పెట్టిన 3 months అలా వెయిట్ చేసి బోన్తో బాగా హీల్ అయిన తర్వాత పైన సేమ్ పళ్ళు ఎలా ఉన్నాయో ఫిక్స్డ్ టీత్ కట్టొచ్చు. ఇది వరకు మేము ప్రాక్టీస్ పెట్టి ఇంచుమించు 16 సంవత్సరాలు లేదు. ఫస్ట్లో అందరూ పళ్ళు పీకించే వాళ్ళు ఉండేవాళ్ళు. ఇప్పుడు ఇంప్లాంట్స్ కానీ ఫిక్స్డ్ పళ్ళు కానీ చాలా రెగ్యులర్గా కడుతున్నాం. అవేర్నెస్ చాలా బాగా ఎక్కువ ఉందండి. ఎవరు సాధారణంగా పళ్ళు తీయించుకోవడానికి ఎక్స్పర్ట్ మ్యాక్సిమం తీయకుండానే ట్రై చేస్తాం. ఇంకో సమస్య ఏంటంటే సాధారణంగా 18 years ఆ ఏజ్లో కంటే దవడ నొప్పి వస్తూ ఉంటుంది చివరికి. చాలా మంది ఏదో పెద్ద ప్రమాదం జరిగిపోయి వస్తుంది. సాధారణంగా ఏజ్లో జ్ఞానదంతాలు వస్తూ ఉంటాయి. ఆ జ్ఞానదంతాలు స్ట్రైట్గా లేకపోయినా అవి ఏమైనా వంకరగా ఉండి కొద్దిగా ఓపెన్ అయ్యి ఇన్ఫెక్ట్ అయినా కూడా పెయిన్ వస్తూ ఉంటుంది. కొన్ని రోజులు మనం వెయిట్ చేయొచ్చు. స్ట్రైట్గా ఎక్సర్సైజ్ చేసి చూసి స్ట్రైట్గానే ఉన్నాయి, అది స్పేస్ ఉంది, మన ఇంటికి వస్తుందంటే కొన్ని రోజులు వెయిట్ చేయొచ్చు. లేదు ఇబ్బందిగా ఉందంటే అది ఇంకా వచ్చే అవకాశం లేదు, ఒంటరిగా ఉన్నాయంటే మనం చిన్న చిన్న సర్జికల్ ప్రొసీజర్ ఉంటుంది, అది చేసి మనం అది తీసేస్తే ఆ పెయిన్ అది తగ్గిపోతుంది. సాధారణంగా 18 yearsలో వచ్చే కంప్లైంట్ జ్ఞానదంతాలు ఆ సైడ్ అంతా నొప్పి. సాధారణంగా అందులో సర్క్యులర్ మోషన్ ఈజీగా ఉంటుందండి. కంపల్సరీ నైట్ 2 times చేయాలి, మార్నింగ్ నైట్ కూడా కంపల్సరీ చేయాలి. సాధారణంగా ఏం తిన్నా సరే కొంచెం పుక్కిలించుకోవడం అది అలవాటు చేసుకోవాలి. మౌత్ వాష్ అది వాడుతూ ఉంటే కొంచెం బెటర్గా ఉంటుంది. సర్క్యులర్ మోషన్ ఈజీగా ఉంటుంది, అందరూ అది యూజ్ చేయొచ్చు. కొంతమంది ఎక్కువ హార్డ్ బ్రష్ తీసుకోవాలి, సాఫ్ట్ బ్రష్ తీసుకోవాలి. కొంతమంది ఎక్కువ టైం తోవేస్తూ ఉంటారు హార్జాంటల్, అలా చేయడం వల్ల పళ్ళ కింద గాడి కింద పడిపోతుంది, అవి సరుకులే ఎక్కువ అవుతుంది తర్వాత ఫ్యూచర్లో. కొంచెం సాఫ్ట్ బ్రష్ తీసుకుని వాడితే పర్వాలేదు. ఇది వరకు ఉన్న ఫుడ్ హ్యాబిట్స్ ఇప్పుడు ఉన్న ఫుడ్ హ్యాబిట్స్ అప్పట్లో చాలా మంది సీనియర్లు వస్తారు, అప్పుడు మా పళ్ళే ఓడి మనవన్నీ తీసుకొస్తారు. మా పళ్ళు ఇప్పటికీ బాగానే ఉన్నాయి, వీళ్ళన్నీ అప్పుడే పాడైపోతే ఫుడ్ హ్యాబిట్స్ చాలా రిఫైన్ షుగర్స్ అవి వాడటం వల్ల ఫుడ్ టూత్ ముందుగానే పాడైపోతుంది. 11లో వాడినా మరి ఇది వరకు ఉన్న ఫుడ్ హ్యాబిట్స్కి అది సూట్ అవుతుంది. ఇప్పుడైతే అది సూట్ అవుతుంది, కంపల్సరీ పేస్ట్ అవి వాడాల్సింది, బ్రష్ వాడాల్సింది. అది స్టిక్కీ ఫుడ్స్ అవి వాడటం వల్ల రిఫైన్ ఫుడ్ వాడితే పళ్ళ మధ్యలో స్టిక్ అయిపోయి 11కి వాటికి బయటకు రావాలి. బ్రష్ వాడితే కొంచెం ఎఫెక్టివ్గా క్లీన్ అవుతుంది ఆ సందులోకి. స్కేలింగ్ ఇయర్లీ వన్స్ కానీ 2 years కోసం చేయించుకోవచ్చు. సాధారణంగా మన ఏరియాలో స్కేలింగ్కి వచ్చేటప్పటికి ఆల్రెడీ ఫుల్గా గార పట్టేసి ఉంటాయండి. గార పట్టడం వల్ల ఆల్రెడీ చిగురు జారిపోయి ఆ సందులంతా గారతో నిండిపోయి ఉంటాయి. చాలా మంది ఏమంటారంటే మీరు క్లీనింగ్ చేసాక ఖాళీలు వచ్చాయంటారు. అలా కాదు, ఆల్రెడీ ఖాళీలు వచ్చేసినాయి, అదంతా గారతో నిండిపోయి ఉంటుంది. డాక్టర్ గారు క్లీన్ చేసిన తర్వాత ఆ గారంతా క్లీన్ చేసిన తర్వాత ఆ ఖాళీలు వస్తాయండి. ఎందుకంటే ఆల్రెడీ ఖాళీలు గార తీసేయడం వల్ల కనపడుతుంది. దానివల్ల కొంచెం సలుపది ఉంటే తర్వాత తగ్గిపోతుంది. ఒకవేళ మళ్ళీ గార పట్టిన ఆ ప్లేస్తోనే పడుతుంది, ఫర్దర్గా చిగురు జారకుండా ఉంటుంది. అది ఒక అపోహ. చాలా మంది మీకు క్లీనింగ్ చేసిన తర్వాత కదిలిపోయి అంటారు. ఇలా ఆల్రెడీ అది కదిలిపోయి చిగురు జారిపోయి ఉంటుందండి, అదంతా గారతో నిండిపోయి ఉంటుంది. మన ఏరియాలో ఏంటంటే సాధారణంగా ఎప్పుడు చేయించుకోరు, బాగా ఇబ్బంది వస్తే తప్ప. ఏ పేస్ట్ వాడినా 1 kg గ్రూప్ ఒక పేస్ట్ ఉంటుంది. పిల్లల్లో ఫ్లోరైడెడ్ టూత్ పేస్ట్ వాడతామండి. తర్వాత పెద్దవాళ్ళు ఏ పేస్ట్ అయినా వాడచ్చు, కాకపోతే వాళ్ళంతా సమస్యను బట్టి సెన్సిటివ్ పేస్ట్ అవి చాలా మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి. ఏ బ్రాండ్ అయినా వాడచ్చు. అది ఏదైనా మనం మెయింటైన్ చేసుకుని బట్టి 2 పూట్ల బ్రష్ చేసుకుని ఇటు మెయింటైన్ చేసుకుని బట్టి ఇయర్లీ వన్స్ విజిట్ చేస్తే సరిపోతుంది. పిల్లలు మాత్రం కంపల్సరీ ఇయర్లీ వన్స్ ఒకసారి సమ్మర్లో హాలిడేస్ ఉన్నప్పుడు ఒకసారి జస్ట్ ఒకసారి చెక్ చేసుకుని ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే తెలుస్తుంది. నేను ఫ్యూచర్లో ఎక్కువ ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటుంది. ఆల్రెడీ డెంటల్ ట్రీట్మెంట్స్ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే ఆ మెటీరియల్స్ అన్ని మనకి ఇక్కడ దొరకదు, బయట నుంచి అదర్ కంట్రీ నుంచి వస్తాయి. మా మందులు రాసి ఇవ్వడానికి కంపల్సరీ ఏదో ట్రీట్మెంట్ చేయాలి, దాని మెటీరియల్ వాడతాం, అన్నీ వాడతాం, దానివల్ల కాస్ట్లీ ఉంటుంది. అందుకని మనం చిన్న చిన్న స్టిప్స్ రెగ్యులర్గా డెంటల్ మీకు దగ్గర డెంటల్ డాక్టర్ విజిట్ చేస్తే పెద్ద పెద్ద మేజర్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటే మనకు కాస్ట్ ఎఫెక్టివ్గా ఉంటుంది. అందులో మన నేచురల్ పళ్ళు ఎక్కువ ఎంత ఖర్చు పెట్టినా ఆర్టిఫిషియల్ వేస్తారు, నేచురల్ పళ్ళు మనం ఉన్నంత ఎఫెక్టివ్గా ఉండవు. అందుకని మన నేచురల్ టీత్ కాపాడుకోవడం చాలా ఉంది. ఫిల్లింగ్ నుంచి ఇంప్లాంట్స్ వరకు అన్ని ట్రీట్మెంట్స్ చేస్తాం.